అర్థమైపోతుంది. ఎంజీరావు గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన ప్రకటన చేశారు. భారత్ అనేది హిందూ దేశమే, దీనికోసం రాజ్యాంగం అనుమతి అవసరం లేదు అని చెప్పేసి. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీం. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ఈ కామెంట్స్ మీద మీ కామెంట్. ఎస్ అండి, ఆర్ఎస్ఎస్ చీఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఒక సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది నిన్న కోల్కతాలో. ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, భారత రాజ్యాంగం అనుమతి అవసరం లేదు. భారత రాజ్యాంగం పక్కన పెడితే భారతదేశం అనేది హిందూ దేశమే. భారతదేశంలో సంస్కృతి అనేది హిందూ సంస్కృతి కాబట్టి హిందూ దేశమే, ఇది రాజ్యాంగ అనుమతి అవసరం లేదని సుస్పష్టంగా ఆయన ప్రకటించడం జరిగిందండి. అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించడం జరిగింది. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసు, అదేవిధంగా రాజ్యాంగంలోని 25, 28 ఆర్టికల్స్ అవి మత స్వతంత్రపు హక్కు, ఫ్రీడమ్ టు రిలీజియన్ అని ఉంటుంది. దీని ప్రకారం భారతదేశం సెక్యులర్ రాజ్యాంగం, సెక్యులర్ దేశం అంటే మత స్వాతంత్ర్యం కలిగిన దేశం, సెక్యులర్ దేశం అని చెప్పొచ్చు అనమాట. మరి ప్రియాంబుల్లో సెక్యులరిజం అనే పదం కూడా ఇందిరాగాంధీ టైంలో పెట్టడం జరిగింది, 42వ రాజ్యాంగ సవరణ. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ వద్దు అంటాయి. కానీ మరి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ టైంలోనే రాజ్యాంగ రచనా కమిటీ 25, 28 ఆర్టికల్స్ పెట్టినాయి. కాబట్టి ఇంప్లిసిట్గా భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశమే, ఇందులో తిరుగులేదు. భారత సంస్కృతి కూడా ఒక సెక్యులర్ దేశం అండి. భారత సంస్కృతి అంతా సెక్యులరే. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంతటి వైవిధ్యం, మత వైవిధ్యం అనేది ప్రపంచంలో ఏ దేశంలో కూడా కనపడదు మనకి. మరి భారతదేశంలో చిన్న చిన్న గ్రామాల నుంచి మత వైవిధ్యం కనపడుతుంది. ఇది ప్రపంచంలో ఏ దేశంలోనే ఉంటుందంటే ఎక్కడా ఉండదు. అంతే అద్భుతమైన సంస్కృతి. మరి అలాంటిది భారతదేశం హిందూ దేశమా లేకపోతే మత సెక్యులర్ దేశం అంటే భారత సంస్కృతే సెక్యులరిజం. అందుకని సెక్యులర్ రాజ్యంగా ప్రకటించడం జరిగింది. జిన్నా ద్విజాతి సిద్ధాంతం అని మత ప్రాతిపదికన పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని తీసుకెళ్ళిన భారతదేశం సెక్యులర్ రాజ్యాంగంగానే ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల ప్రధానమైన బ్రెయిన్స్ ఎంతమంది అంటే అంబేద్కర్ కూడా ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి భారత రాజ్యాంగం అక్కడ చెప్తూ ఉన్నప్పుడు భారత రాజ్యాంగం మళ్ళీ ఇంకొకటి అండి, ఈ రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ అనే పదాన్ని భారత పార్లమెంటు కూడా తొలగించలేదు. ఎందుకంటే అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది ఏంటంటే మౌలిక స్వరూపంలో ఒక ప్రధాన భాగం. ఇది మన సుప్రీంకోర్టు తీర్పులను బట్టి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని తొలగించడం అనేది అసంభవం. కాబట్టి భారతదేశం ఎప్పటికీ కూడా ఒక సెక్యులర్ రాజ్యాంగంగానే ఉంటుంది. ఇప్పుడు ప్రియాంబుల్లో సెక్యులర్ పదం తీసేసిన మరి ఆర్టికల్ 25 నుంచి 28 తీయడం అనేది అసంభవం ప్రాథమిక హక్కుల్లో. కాబట్టి భారతదేశం ఎప్పటికీ ఒక సెక్యులర్ దేశంగానే ఉంటుంది. భారత సంస్కృతి సెక్యులర్ దేశంగానే. ఒకవేళ రాజ్యాంగంలో 400 మెజార్టీ వచ్చేసి 450 మెజార్టీ వచ్చేసి సెక్యులర్ అనేది ప్రియాంబుల్లో తీసిన ప్రాథమిక హక్కుల నుంచి 25, 28 ఆర్టికల్ని తీయలేరు. కాబట్టి భారతదేశం రాజ్యాంగం ఎప్పుడూ సెక్యులర్ రాజ్యాంగమే. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే భారత సంస్కృతి నుంచి మాత్రం సెక్యులర్ అనే పదం తీయలేము, గుర్తుపెట్టుకోవాలి. ఏదో హైదరాబాద్లో ఒక మతాల్లో సెన్సిటివ్గా ఉండే ప్రాంతం, ముంబైలో, బెంగళూరు, ఢిల్లీ, పెద్ద పెద్ద పట్టణాల్లో, ఓల్డ్ సిటీల్లో హిందూ ముస్లిం మత కలహాలు జరుగుతూ ఉంటాయి. కానీ భారతదేశంలో పల్లెటూర్లకు వెళ్ళాలి, ఒక పీర్ల పండగని వెళ్ళాలి, పండగలు, దీపావళి పండగలు, ఒక ఐక్యత. వారణాసిలో ఒక కాశీతాళ్ళు, బట్టలు ముస్లిమ్స్ తయారు చేస్తూ హిందువులు వేసుకోవడం, ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సంగీతం, ఒక హిందూ, ఇది నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి ఒక సంగీతం, మ్యూజిక్, పెయింటింగ్, ఫుడ్ ఇవన్నీ ఐక్యం చెంది ఉంటుంది అనమాట. దీన్ని విడదీయడం ఎవరు కాదు, దీన్నే మిశ్రమ సంస్కృతి అంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి. కాబట్టి గత 10,000 సంవత్సరాల నుంచి భారత సంస్కృతి ఒక సెక్యులర్ దేశంగా ఉంది. కాబట్టి అంతటి వైవిధ్యం. అందుకనే ఒక బ్రిటిషోడు, మొఘల్స్ సుమారు 1233 సంవత్సరాల పాటు, అంటే 712లో ఈ సింధు ప్రావిన్స్ని అరబ్స్ అటాక్ చేసినప్పటి నుండి 1947లో బ్రిటిష్ వాడు వెళ్ళేంతవరకే 1233 సంవత్సరాల పాటు భారత్ని రక్షించింది ఎవరు అంటే ఈ సంస్కృతిలో ఉన్న వైవిధ్యం.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతదేశం ఎప్పటికీ సెక్యులరే, భారత రాజ్యాంగం ఎప్పటికీ సెక్యులరే, సంస్కృతి ఎప్పటికీ సెక్యులర్, భారతీయ హృదయాలు సెక్యులరైజే. కాబట్టి భారత రాజ్యాంగం కోసం, భారతదేశం యొక్క సంస్కృతి కోసం మాట్లాడేటప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇట్స్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒక అద్భుతం భారతదేశం. ఇది ముందుకు ఇలాగే వెళుతుంది, ఇది అవినాభావంగా వెళ్తుంది. ఒక వ్యక్తి దీనిని రక్షించాల్సిన అవసరం లేదు. 1893లో సెప్టెంబర్ 17వ తారీఖున వివేకానంద చికాగో సర్వమత సమ్మేళనాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు మాట అనేది ఇక్కడ మనం పునరావృతం చేసుకోవాలండి, ఒక రివ్యూ చేసుకోవాలి. ఆయన ఏమంటారు, భారతదేశంలో హిందూ మతాన్ని, భారత సంస్కృతిని ఎవ్వరూ రక్షించాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. ఇట్ విల్ బి ఎటర్నల్, ఇట్ విల్ బి పర్మనెంట్. ఎందుకంటే దీనిలో రక్షణ అందులోనే పెట్టారు ఋషులు. గుర్తుపెట్టుకోవాలి, ఈ హిందూ మతానికి, భారత సంస్కృతికి రక్షకులు అవసరం లేదు. నేను చెప్తున్న అంతటి శక్తివంతమైన సంస్కృతి అండి భారతదేశం. సో ఇది ఎవరో ఇది కాదు, అంతటి శక్తివంతమైన భారత సంస్కృతి. భారతదేశంలో నుంచి ఒక సోల్ని చాలా జాగ్రత్తగా కాన్షియంట్ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు తీసి ఆ సోల్ని భారత రాజ్యాంగంలో పెట్టారు. కాబట్టి దాన్ని లివింగ్ డాక్యుమెంట్, ఒక సజీవ రాజ్యాంగం అని పిలుస్తారు, ఒక లివింగ్ డాక్యుమెంట్ అనేది. ఎందుకంటే అది భారత సజీవ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక అద్భుతం అండి. ఇలా మాట్లాడడం అంటే గంటలు కొన్ని బుక్స్ సరిపోవన్నమాట. అంతటి మనం ఊహించనాల, మన మాటలతో చెప్పలేనివి. అంటే భావాతీతమైనది భారత సంస్కృతి, భావాతీతమైనది భారతదేశం. భారత రాజ్యాంగంలో అది చొప్పించబడి ఒక ద సోల్ ఆఫ్ ఇండియా ఉంది. కాబట్టి ఇది ఒక వ్యక్తులు వీళ్ళు మాట్లాడవలసిన పరిస్థితి ఇక్కడ మనకు లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా, ఇన్డెప్త్గా